రాజుల గ్రంథము 2వ అధ్యాయము 11వ వచనం. వారు ఇంకా వెళ్ళుచు మాటలాడుచుండగా ఇదిగో అగ్ని రథమును అగ్ని గుర్రములను కనబడి వీరిద్దరిని వేరు చేసెను. చాలు. చదవబడిన లేఖన భాగంలో ఏమి కనిపించాయని దేవుడు మాట్లాడుతున్నాడు అక్కడ? అగ్ని రథం, గుర్రములు. అగ్ని రథము, గుర్రాలు మూడు ఉన్నాయి అక్కడ. ఆ గుర్రం ఎలా ఉందంటే అగ్ని. దేనిని అలుముకొని కమ్ముకొని ఉన్నదంటే రథాన్ని. ఆ రథాన్ని ఏవి లాక్కొని వెళ్తున్నాయి అంటే గుర్రాలు. ఎవరి కోసం వచ్చాయి అంటే పరలోకం నుంచి ఏలియా కోసం వచ్చాయి. నేను చెప్పాను, పరలోకంలో ఉన్న టెక్నాలజీల గురించి చెప్పాను నేను మొన్న. కోటాను కోట్ల ఈ ప్రపంచం అనగా ఈ విశ్వంలో ఎన్నో భూములు ఉన్నాయి. కోటాను కోట్ల, కొన్ని వేల కోట్ల ప్రపంచాలు ఉన్నాయి. వాటంతటిలో ఈ భూగ్రహం మీద ఉన్న ఏలియాని తీసుకుపోవటానికి దేవుడు పంపించాడు. అంటే ఇన్ని కోటాను కోట్ల ప్రపంచాలలో ఏలియన్ తీసుకుపోవటానికి ఈ భూమి మీదకి ఎలా వచ్చాయి అంటే అంత టెక్నాలజీ ఉంది దేవుడి దగ్గర అని చెప్పా. అయితే దేన్ని దేవుడు పంపించినాడు వాహనముగా అనగా అగ్ని రథము, గుర్రాలు. బైబిల్ గ్రంథంలో రాయబడిన ప్రతి మాటకి అర్థాలు ఉన్నాయి. దేవుడు మాట్లాడిన ప్రతి మాట వెనక త్రవ్వాలే కానీ మన జీవితం సరిపోదు. ఎందుకు? ఆయన వేల కోట్ల ప్రపంచాలను నడిపిస్తున్న చక్రవర్తి, జ్ఞానవంతుడు కాబట్టి. హల్లెలూయా. మనకి ఆయన గురించి వినపడుతున్న మాటలో జ్ఞానము గుసగుస. మన అంత స్వల్పమైన వాళ్ళం. అయినా ప్రేమ కలిగిన దేవుడు ఎన్నో మర్మాలను, ఎంతో జ్ఞానాన్ని మనం తెలుసుకుని రక్షించబడాలని, ఆయనకు ఒక సాక్షులుగా ఉండాలని, మనల్ని ప్రేమించి జగత్ పునాది వేయబడక మునిపే మన కొరకు తన ప్రాణాన్ని అర్పించినాడు. కనుక ఏమిటి ప్రత్యేకతలు దీనికి ఏమి ఉన్నాయంటే మొదట ఆ రథము అగ్నితో ఉన్నది అంటుంది లేఖనం. ఎందుకు అగ్నితో ఉన్నది అనగా దేవుడు దీని నుండి మనల్ని ఏమి నేర్పిస్తున్నాడు అనగా ఆ అగ్నికి ఏమి భావం ఉన్నది అనగా చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 7వ వచనం. తన దూతలను వాయువులుగాను తన సేవకులను ఆ రథం అగ్నితో ఉన్నది అనగా ఆ అగ్ని దేన్ని సూచిస్తూ ఉన్నది అంటే దేవుని సేవకులు, దేవుని బిడ్డలు అగ్నితో ఉండాలి ఈ భూమి మీద. ఈ భూమి మీద మన భక్తి, ఈ భూమి మీద మన విశ్వాసము, ఈ భూమి మీద మనం ఎలా ఉండాలి అంటే అగ్ని జ్వాలగా ఉండాలి, అగ్నితో ఉండాలి, మండేవారిగా ఉండాలి. అందుకనే తన సేవకులను అగ్ని జ్వాలలుగా చేసేవాడు ఆయన. బైబిల్ గ్రంథంలో ఒక ఆయన గురించి రాయబడ్డది. ఎలా ఉన్నాడు అంటే యోహాను సువార్త 5వ అధ్యాయం 35 చూడండి. అందుకు యేసు వారితో ఎట్లా నేను 30 అతడు మండుచు ప్రకాశించుచున్న దీపమై ఉండెను. చాలు. ఒక వ్యక్తి గురించి సాక్ష్యం ఇస్తా ఉన్నాడమ్మా. ఆయన ఎవరో కాదు, బాప్తిస్మిచ్చు యోహాను, జకర్యా ఎలిజబెత్తుల కుమారుడు. ఈ భూమి మీద అతడు బోధింప మొదలుపెట్టినప్పుడు, ప్రభు పరిచర్య చేయటానికి వచ్చినప్పుడు 30 సంవత్సరాల వయసు. 30 సంవత్సరాల ఈడుగలిగిన యవ్వనస్తుడు సమాజంలోకి వచ్చేసరికి ఎలా కనిపిస్తున్నాడు దేవుని దృష్టికి, ప్రజల దృష్టికి, మానవుల దృష్టికి, అధికారుల దృష్టికి, గొప్పవాళ్ళ దృష్టికి, పేదవాళ్ళ దృష్టికి, యవనస్తుల దృష్టికి మండుతూ ఉన్నాడంట. అతను మండే వ్యక్తి ఎలా ఉంటాడో చెప్తా ఇప్పుడు.
రథం దేన్ని సూచిస్తా ఉన్నదంటే మనమే. ఈ భూమి మీద ఎలా ఉండాలంటే అగ్నిలాగా ఉండాలి మనం. అంటే ఈ అగ్ని ప్రత్యేకత ఏమిటి అనేది మనకు తెలిస్తే మనం ఎలా ఉన్నామో అర్థమైపోతుంది. ఇతను అలా ఉన్నాడని చెబుతా ఉన్నది లేఖనము. అలా ఉన్న వ్యక్తిలో కనిపించే మొదటి లక్షణము, మొదటి ప్రత్యేకత ఏమిటి అనగా చూడండి, మత్తయి సువార్త 14వ అధ్యాయము 3వ వచనంలో, ఏలయనగా నీవు నీ సహోదరుడైన ఫిలిప్పు భార్యగు హేరోదియను ఉంచుకొనుట న్యాయము కాదని యోహాను చెప్పగా. చాలు, ఎవరితో చెప్తా ఉన్నాడు? హేరోదు ఎవరో? రాజు. ఈ భూమి మీద మనమే గనక అగ్ని జ్వాలగా ఉంటే, మన భక్తే గనక మండుతూ ఉంటే, అన్యాయం అనగా అక్రమాన్ని, తప్పుని, పాపాన్ని ఖండిస్తాం, కానీ రాజీ పడం. మండుతూ ఉన్న వ్యక్తిలో కనిపించే ప్రత్యేకత ఇదే. మండుతున్న వ్యక్తిలో కలిగే రోషం ఇదే. ఆ వ్యక్తి రాజీ పడడు, ఏముందిలే అని అనుకోడు, దాన్ని ఖండిస్తాడు, దాన్ని అసహించుకుంటాడు, దాన్ని చేదరించుకుంటాడు, దాన్ని గద్దిస్తాడు. మనం ఎలా ఉన్నాం? మన భక్తిలో మనం మండేవారిగా ఉంటే లేసేవంత తప్పైనా పాపమైనా ఖండించేవాళ్ళం. ఎవరైనా సరే తల్లిదండ్రులు పిల్లల్ని పెంచేటప్పుడు ఏముంది, పిల్లోళ్ళే చిన్న పిల్లలని వెనకేసుకొస్తున్నారు. మరి ఈ రోజుల్లో ఎందుకు ఆ విషయంలో ఖండించలేకపోతున్నాం? కొట్టడానికి చేతులు రావు, ఎందుకంటే కొట్టలేము. ఎంత గారాబం అయితే చేస్తున్నామో రేపు వాళ్ళు పాడైపోతారు. మరి మండే వ్యక్తులు ఆ దృశ్యాలు ఏం కనపడవు. ఆడ ఏం చేస్తున్నావు? నువ్వు తప్పు చేస్తున్నావు, ఇది తప్పా, అలా చేయొచ్చా నువ్వు? ఇది నీ జీవితానికి, నీ ఆయుష్కి, నీ రాజ్యానికి క్షేమము కాదో అని ఖండిస్తా ఉన్నాడు. పాపం మన కళ్ళ ముందు కనపడ్డప్పుడు, పాపం మన ఇళ్లలో ఉన్నప్పుడు, మనలో ఉన్నప్పుడు మనం తీసుకోవాల్సిన నిర్ణయం మొదటగా మండిపోతాడు అనమాట ఆ వ్యక్తి. ఆ వ్యక్తి దాన్ని ఎలాగ చూస్తాడో కాల్ చేసేయటానికి ప్రయత్నం చేస్తాడు. అది భస్మం చేయటానికి, లయమ చేయటానికి, తొలగించడానికి ఆ వ్యక్తి నిర్ణయం తీసుకుంటాడు. ఇలా తీసుకోలేదు, రాజీ పడుతున్నావంటే ఆరిపోయాడు అని అర్థం. ఆ వ్యక్తి చల్లారిపోయాడు అని అర్థం. ఆ వ్యక్తి మండే స్థితిలో లేడు అని అర్థం. ఆ వ్యక్తి అగ్ని జ్వాలగా లేడు అని అర్థం. కాబట్టి మన భక్తి, ఆ అగ్ని రథం, ఈ భూమి మీద ఆ అగ్నిగా ఉన్న మనము, అగ్ని జ్వాలగా ఉన్న మనము ఎంత తప్పైనా సరే దాన్ని ఖండించే స్థితిలో ఉండాలి. ఎందుకనగా పులిసిన పిండి కొంతైనా ముద్దంతా పులియజేస్తుంది. మరి మనల్ని కాజేయటానికి, మనల్ని పడగొట్టడానికి ప్రయత్నం చేస్తున్న దాని మీద మనం ఎందుకు రాజీ పడతాము? చూడు, సరదాగా కామెడీ సీన్లు అని డబుల్ మీనింగ్ డైలాగులు ఏంటో నవ్వుతాం సరదాగా. దానివల్ల నా ఆలోచనలు అడిగిపోతాయి. ఏముందిలే కాసేపు నవ్వుకోవటమే కానీ మనం అనుకుంటున్నాం. సరదాగా కొన్ని జోకులే అని మనం అనుకుంటున్నాం. ఇది ఎక్కడి దాకా పోతా ఉన్నది? దేవునికి విరోధమైన తప్పుల దాకా పోతా ఉన్నది. మండేవాడు క్రమాన్నే ఇష్టపడతాడు, అక్రమాన్ని ఇష్టపడడు. మండే వ్యక్తికి పరిశుద్ధత అంటే ఇష్టం. మండే వ్యక్తి అపరిశుద్ధంగా ఎవరన్నా ఉన్నారు అంటే అర్జెంటుగా దాన్ని ఖండించే ప్రయత్నం చేస్తాడు. అలా ఉన్నాడు జకర్యా ఎలిజబెత్తుల కుమారుడు, 30 సంవత్సరముల యవ్వనస్తుడు. రాజుగారు ఏం చేస్తా నీకెందుకులే, కొంతమంది వాళ్ళు ఏం చేస్తా మనకెందుకు, వీళ్ళు ఏం చేస్తా మనకెందుకు. అదేంది? దేవుడిచ్చిన బాధ్యత ఏంటి? నీ పక్కన వాళ్ళు చెడిపోతుంటే నువ్వు ఖండించలేవా? నీ పక్కన స్నేహితులు చెడిపోతుంటే, నీ ఇంట్లో వాళ్ళే చెడిపోతుంటే నువ్వు మండే వ్యక్తిగా ఉంటావా, రాజీ పడే వ్యక్తిగా ఉంటావా? అలా ఉన్నాడు ఏలి పిల్లల విషయంలో. ఏలి అలానే ఉన్నాడు పిల్లల విషయంలో. ఏముందిలే,
రాజీ పడిపోయి వాళ్ళని ఖండించలేక, శిక్షించలేక, గద్దించలేక అలాగనే మౌనంగా ఉండేసరికి దేవుడి దగ్గర నుంచి శిక్ష వచ్చింది. నేను అడుగుతా ఉన్నా, దేవుని నమ్ముకున్న మనం, రక్షించబడిన మనం, బాప్తిసం తీసుకున్న మనం, ఇదిగో బల్లలో చేయి వేస్తున్న మనము ఎలా ఉండాలి అంటే మండేవారిగా ఉండాలి. మండే వ్యక్తిగా నువ్వు ఉన్నావంటానికి మొదటి ఆధారం ఏమిటి అంటే తప్పు, పాపమో ఇంత కనిపించినా దాన్ని ఖండిస్తావు. అదే గుర్తు. ఆ వ్యక్తి అది చేయడో, చేసే వ్యక్తిని సహించడు. ఎందుకు? నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను అంటే అర్థం ఏంటి? నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నానంటే అర్థం ఏంటి? దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడంటే అర్థం ఏంటి? ఆయన ఎవరినైతే ప్రేమిస్తున్నాడో వాళ్ళని గద్దిస్తాడు తప్పు చేస్తుంటే. నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నానంటే అర్థం ఏంటి? ఏమన్నా లోపం ఉంటే గద్దిస్తానని అర్థం. అంతేగాని ఈరోజు గద్దించలేదులే, ఈరోజు శిక్షించలేదులే, ఏముందిలే అట్లా గద్దిస్తే రారులే, అట్లా గద్దిస్తే దశంభాగం వీరులే, బియ్యం కూడా తీసుకురారులే అని రాజీ పడిపోతే లెక్క ఎవరిని అడుగుతాడు రేపు? నీకు నేను అభిషేకించింది ఎందుకు? నీకు మైక్ ఇచ్చింది ఎందుకు? నీకు అధికారం ఇచ్చింది ఎందుకు? నా ప్రజలు, నా పిల్లలు తప్పుదారులో వెళ్ళిపోతుంటే, అక్రమంలో నడుస్తుంటే నువ్వు ఎందుకు గద్దించలేదు అంటాడు. తల్లిదండ్రులుగా మిమ్మల్ని కూడా అడుగుతాడు, మీకు అధికారం ఇచ్చా, మీరు ఎందుకు గద్దించలా? మండే వ్యక్తి అట్లా ఉంటాడో. మండే ఒక అగ్నిని బాగా మండించండి, కాల్చండి, దానిలో నువ్వు ఏదేసినా అది కాలిపోద్ది, నువ్వు రాయేసినా పొడువు అయిపోద్ది. ఆ అగ్నికి నువ్వేమైనా బురద అంటీయగలవా? అగ్నికి ఏమి అంటీలేవో, అగ్నికి ఏది అంటించలేవు, ఏది తగిలించలేవు, కాల్చేస్తుంది. ఆ టైపులో మనం ఉంటే మనలో పాపం సుఖనివాసం చేయదో, మన ఇంట్లో చేయదో, మన సహవాసం చేసే వాళ్ళలో చేయదు. బబులోను దేశంలో ఆ ముగ్గురు స్నేహితులు షడ్రక్, మేషక్, అబేద్నెగో ఆ రేంజ్లో ఉన్నారు. వాళ్ళు ముగ్గురు స్నేహితులు ఎలా ఉన్నారు అంటే వాళ్ళకి 7 అగ్ని వేస్తేనే వాళ్ళకి ఆల్చలేదంటే వాళ్ళలో ఉన్న అగ్ని చూడు ఎట్లా ఉందో. భక్తి అంటే ఊరక వచ్చిపోయేది కాదు. ఒక అన్నంలో ఇంత ఇంత మంటి పిల్లలుంటే, ఇంత వడ్ల గింజుంటే, అది ఏమైనా ఎంగిల్ చేస్తే తినలేము, అసహించుకుంటాం. పాపము కూడా అంతే. పాపం విషయంలో కూడా మనం రాజీ పడితే ఆ వ్యక్తి మనట్లేదురా. ఎందుకంటే తన్ను పాడు చేయటానికి వచ్చిన పాపంతో కూడా రాజీ పడతా ఉన్నాడు. అమాలేకీల దగ్గరికి వెళ్ళి పూర్తిగా వాళ్ళని లయమొచ్చాయి, ఏది మిగిలించవద్దని చెప్పే పంపించాడు సమూయేలు ప్రవక్త. ఈయన గారు పోయి అగగను దగ్గర పెట్టుకుని యెహోవా ఆజ్ఞను నెరవేర్చితినే అని జెండా ఒకటి పాతిండంట, చిహ్నాన్ని, విజయానికి గుర్తుగా. చెప్పు, ఏం లయం చేసినవయా అంటే నేను అడుగుతున్నా. ఇళ్లలో ఉంచాల్సిన పాపాలు ఉంచుకొని మిగిలిన తీసేసుకొని భక్తుండే అంటే దేవుడు ఏమంటాడు? అలాగైతే నాకు వినపడుతున్న రంకెలేంటి అంటాడు. నాకు వినపడుతున్న పశువులు ఎవరి? నీ పక్కన ఉన్నవాడు ఎవడు? లయమ చేయమని దేవుడు చెప్పినోడు శత్రువుడు. దేవుడు తన బిడ్డల ఆ టైపులో, తన సేవకులో ఆరిపోయే వాళ్ళలాగా ఉండాలని కోరుకోట్లా, నులివెచ్చగా ఉండాలని కోరుకోట్లా, మండే జ్వాలగా ఉండాలని కోరుకుంటున్నాడు. అందుకు పిలుచుకున్నాడు, అందుకు ప్రాణం ఇచ్చినాడు. మరి దేవుడు ఏవాలంటే అగ్ని ఆయన. మరి తన పిల్లలు ఎలా ఉండాలా? అగ్నిలాగానే ఉండాలి. ఒక స్కూల్ మాస్టర్ కావాలని కోరుకోట్లా పిల్లల్నే. ఇంకా గొప్ప చదువు, పక్క దేశాలు పోయి చదువుకోవాలని చదివిస్తున్నారు. అంటే ఈయన చిన్నదే కానీ వాళ్ళు పెద్ద ఒక రేంజ్లో. మరి దేవుడు తన పిల్లలు ఎలా ఉండాలని కోరుకుంటాడు? ఎక్కడైనా నా పిల్లలు అగ్ని జ్వాలగా ఉండి పాపాన్ని ఖండించేంత కఠినంగా ఉండాలని కోరుకుంటాడు. పాప విషయంలో అస్సలు రాజీ పడకూడదు. ఇది మొదటిది. యోహాను ఎలాంటి వాడో తెలుసా? పాపం చేయటం కళ్ళ ముందు కనపడితే ఖండించే తత్వం కలిగిన వాడు. హల్లెలూయా. రెండవ ప్రత్యేకత, అగ్నిలో ఉన్న రెండవ ప్రత్యేకత ఏమిటి అంటే, ఈ మాట చెప్పినందుకు హేరోదు రాజు యోహానుని చెరసాల్లో వేపించి నాట్యం, అతని జన్మదినం రోజు హేరోదియ కుమార్తె నాట్యం చేసినందుకు తల్లి వెళ్ళి యోహాను తల కొట్టించుకునిరా అంటది.
హేరోదు రాజు యోహాను తల కొట్టించాడా? మండే వ్యక్తి ప్రాణమైన ఇస్తాడు కానీ తప్పుకి రాజీ పడడానికి అదే గుర్తు. తల కొట్టించేటప్పుడు అమ్మ తప్పు అయిపోయిందిలే అమ్మ అన్నాడా? ఏదో పొరపాట్లు అన్నాడా? అమ్మ నువ్వు అసలు ఈ తప్పు చేయలేదు అన్న రాజీ పడ్డా? ప్రాణమైన వదులుతా ఉన్నాడు, ప్రాణమైన ఇస్తా ఉన్నాడు, కానీ భయపడడు. భక్తి జీవితంలో మనం కొన్ని సందర్భాలలో డేరుగుంటాం. ఎప్పుడో తెలుసా? దేవుడు అన్నీ ఇస్తున్నప్పుడు. భక్తి విషయంలో కొన్ని సందర్భాల్లో మనం డేరుగా ఉండలేము. అగ్నికి ఉన్న రెండవ లక్షణం ఏంటంటే, ఎక్కడా కూడా అగ్నిలాగా మండే వ్యక్తిలో ఉన్న కనిపించే రెండవ లక్షణం ఏంటంటే, ప్రాణమన్నా వదులుతుడు కానీ భయపడడు. అంత డేరుగా ఉంటాడు. నేను అడుగుతున్నా, అగ్నిలో ఒక బండేస్తే ఆ అగ్ని భయపడుద్దా? దానికి కాల్చలేనని భయపడుద్దా? నువ్వు ఎన్ని వేసినా అది కాలుస్తూనే ఉంటుంది. మండేవాడు కూడా అంతే. మండే వ్యక్తి కూడా ఎలా ఉంటాడో తెలుసా? నేను భయపడను. చంపుకో, నీకు చేతనేం చేసుకో, నీ ఇష్టం వచ్చింది చేసుకో, నేను మాత్రం భయపడను. దేవుని కొరకు ఏం చేయగలిగాం మనం? దేవుని కొరకు ఎన్ని భరించగలిగాం మనం? చెప్పు. అయ్యా అమ్మా తప్పు అయిపోయిందమ్మా నన్ను క్షమించమ్మా అని కూడా అండాయన. ఎందుకో తెలుసా? నేను తప్పు చెప్పాలా, నిజమే చెప్పా. ఇందు నిమిత్తం శిక్ష వచ్చిద్దా రాని, మరణం వచ్చిద్దా రాని, ప్రాణం వద్ద పోని, తల కావాలా అరుక్కోపో, అప్పకిచ్చాడు ఆయన. అంటే భక్తిలో ఎంత డేర్ కలిగి ఉన్నాడో. అయినా ప్రాణం ఇయటానికి అయినా డేర్ రావద్దు, ప్రాణం ఇయటానికి డేర్ రావద్దు, అంత డేర్ రావద్దు. నరహంతకుడు అక్కడ కనపడ్డాడంటే కత్తి తీసుకుని ఎవరన్నా పొడిచి ఆ రక్తం కారుతుంటేనే గజ వణుకుద్ది. ఒక వ్యక్తిని అప్పుడే మన కళ్ళ ముందు నరికి ఆ కొడవలు అట్లా చూస్తే అట్లా పట్టుకుంటేనే అతని ముందుకు ఎవరు రారు. అమ్మో, అలాంటిది నువ్వే మేడమ్స్ అంటే. క్రీస్తు నిమిత్తం ఎలా ఉండాలో తెలుసా? ఈ తరంలో ప్రతి సందర్భంలో పిరికోళ్ళగా మనం ఉండకూడదు. పిరికి వారు దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోలేరు. పిరికి వ్యక్తిగా ఉంటే నిన్ను అప్పుల దగ్గర తల వంచుతుడు, బలకింత ప్రతి విషయంలో నిన్ను తల వంచుతుడు, అనారోగ్యాల దగ్గర తల వంచుతుడు, ప్రతి సమస్య దగ్గర నిన్ను తల వంచుతుడు. ఆ సమస్యల దగ్గరే మనం తల వంచితే ప్రాణం ఇచ్చే విషయంలో, దేవుని కొరకు ప్రాణం ఇచ్చే విషయంలో, రోమాకి వెళ్ళాలి, చక్రవర్తి ముందు నువ్వు నిలవాలి పౌలు, అక్కడ నువ్వు శిరచ్ఛేదనం చేయబడాలని దేవుడు చెప్పాడు. పౌలు అంటాడు, పక్కన ఉన్న వాళ్ళు ఏడుస్తున్నారు, అయ్యా ఆడికొద్దు, పావద్దు, చచ్చిపోతావు అని. పౌలు అంటాడు, ఎందుకు ఏడుస్తున్నారు మీరు? నా ప్రభు కొరకు చచ్చిపోవటానికి సిద్ధంగా ఉన్నాను అంటాడు దేవుడు. అతను హల్లెలూయా. ఆ మాట మనం పలకాలే. ప్రభు కొరకు ఉట్టి మాట కాదు, నిలబడతానంటాం కాదు, తీర్మానం కాదు, పై పెదవులతో వచ్చే ప్రార్థన కాదు. అయ్యా నువ్వే సర్వస్వం, నువ్వే దిక్కు, నీవే ఆధారం, నిన్నే నమ్ముతా, నీతో నమ్మకంగా ఉంటా, ఇక నుంచి ఏ తప్పు చేయను, నేను మాట తప్పనని ఎన్నోసార్లు అంటాం. కానీ సమస్యల దగ్గరకు వచ్చేసరికి ఆ మాట ఎటుపోద్దు. మరి ప్రాణం ఇచ్చే దగ్గరికి వచ్చేసరికి ఎన్నిసార్లు తీర్మానం చేసుకుంటాం? బాప్తిజం తీసుకున్నప్పుడే మనం ఎవరో మనం కాదు. నేను ఎవరిని? మీరు కాదు, నేను కాదు, క్రీస్తు బిడ్డలం. ఎందుకంటే విలువ పెట్టి కొనడం. విలువ పెట్టి కొన్నవాడు చచ్చినా ఆయన కోసమే, బ్రతికినా ఆయన కోసమే బ్రతకాలి కదా. ఆ తీర్మానంతోనే కదా తీసుకునేది బాప్తిస్మం. తర్వాత ఏమైపోద్ది ఆ తీర్మానం? ఎంతమంది దేవుడిని వదిలిపెట్టి వెళ్ళిపోయారు, ఎంతమంది దేవుడికి దూరంగా ఉన్నారు, ఎంతమంది చిన్న చిన్న వాటికి దేవుడిని దూరం పెట్టారు. ఇంక ఈ వ్యక్తులు ప్రాణం ఏమిస్తారమ్మా చెప్పు? అవంటావన్నది నన్నే ఇంత మాట అంటావా, ఇదిగో నీ తల కొట్టిస్తున్నా ఇప్పుడు, ఏమంటావా, నీకు బాగా కుదిరిందా అంటుంది. యోహాను అంటాడు, చాతనేం చేసుకోపో, శిరచ్ఛేదనమా సంతోషంగా ఇస్తా. ఎందుకో తెలుసా? అన్యాయానికి తల వంచకుండా డేరుగా నేను వీరమరణం పొందుతున్నందుకు సంతోషిస్తున్నాను ఇచ్చాడు ఆయన. హల్లెలూయా. ఎంతమంది వరకు చచ్చిపోతున్నారు, ఎంతమంది ఉచితార్థంగా ప్రాణాలు బాగొట్టుకుంటున్నారు. క్రీస్తు పక్షాన నిలబడి అలా చనిపోతే అమ్మా ప్రభు ఎలా స్వాగతం పలుకుతాడో తెలుసా? రాళ్ళు తీసుకుని కొడుతున్నారు ఆయన్ని, స్టెఫెన్ని కొడుతూ ఉంటే ఆ
మోకరించి ప్రార్థన చేసి ఒక మాట పలుకుతాడు అతను, ఇదిగో ఆకాశం తెరవబడుటయు దేవుని కుమారుడు సింహాసనం మీద నుంచి లేచుటయు చూస్తున్నాను అంటా ఉన్నాడు అతను. హల్లెలూయా. ఆ మాట అనగానే ఇంకా కొట్టి చంపుతారు ఆయన్ని. కొట్టి చచ్చిపోయేటప్పుడు ఏమంటాడు తెలుసా? ప్రభువా, ఈ నేరం వీళ్ళ మీద మోపొద్దు. బా, చూసావా, క్రీస్తు కొరకు చచ్చిపోతున్న బాధ లేదా, వేదన లేదా, దుఃఖం లేదా? ఉండే, కానీ ఆయన కొరకు ప్రాణం ఇచ్చే అవకాశం నాకు దక్కినందుకు బాగా సంతోషించింది ఆయన. ప్రాణం పోయే పరిస్థితి వచ్చినా ప్రభువును వదిలిపెట్టకూడదు. మనం మరణించే పరిస్థితులు, సందర్భాలు వచ్చినా మనం రాజీ పడకూడదు. అంత డేరు కొంతమందికి ఉంటుంది. ఆ డేరు కొంతమందికి డేరు ఉంటుంది. ఎంత డేరో తెలుసా? మహా అయితే ప్రాణం బదుపాని అనే డేరు ఉంది చాలామంది భక్తిలో. వీళ్ళు మండేవాళ్ళు అంటానికి గుర్తు, సూచన. పిరికి వాళ్ళగా భయపడవద్దు. పిరికి తత్వం చూడవద్దు. నిన్ను నువ్వు పరిశీలించుకున్నావు ఎప్పుడైనా సరే? దేవుని కొరకు నేను ప్రాణమైన ఇయటానికి సిద్ధంగా ఉన్న అంత విశ్వాసం, అంత డేర్ నాలో ఉందని? పైపోయినప్పుడు ఎందుకు ఏదో నేను భక్తుడిని అనటానికి? అంతటి డేర్ ఉండాలి మన భక్తిలో. హల్లెలూయా. ఇది అగ్నికున్న రెండవది. మొదటి పాయింట్లో రెండవది. అగ్నికున్న మొదటి ప్రత్యేకత ఏమని చెప్పా? వాళ్ళు ఎలా ఉంటారు? అగ్నికున్న మొదటి ప్రత్యేకత పాపాన్ని, రెండవ ప్రత్యేకత డేరుగా ఉంటారు, మరణించటానికైనా సిద్ధమై ఉంటారు. మూడవ ప్రత్యేకత చూడండి, లూకాసు సువార్త 3వ అధ్యాయము 14వ వచనం. అగ్నికి ఉన్న మూడవ ప్రత్యేకత. మొదటి పాయింట్లో మూడవది, సైనికులను మేమేమి చేయవలెనని అతన్ని అడిగిరి. అందుకు అతడు, ఎవరిని బాధ పెట్టకయు, ఎవరి మీదయో అపనింద వేయకయు, మీ జీతములతో తృప్తి పొంది ఇండుడని. ఎవరొచ్చారు యోహాను దగ్గరికి? సైనికులంటే ప్రభుత్వ అధికారులు, పోలీస్. నేను అడుగుతున్నా, అధికారానికి లోబడతాడు అతను? అధికారులకు లోబడతాడు అతను? మన జీవితంలో పాపం అనే అధికారానికి మనం లోబడకూడదు. అది మన మీద ఏలుబడి చేయకూడదు. పాపం ఎంతో మంది మీద అధికారం చలాయిస్తుంది. మండేవాడు ఎలా ఉంటాడో తెలుసా? ఆ అధికారం నా మీద పని చేయకూడదు అంటే ఇంకా సేవట్లో నువ్వు పలానా దగ్గరకు పో అంటుంది. సాధారణ అధికారంలో ఉంటే ఇంకా సేవట్లో పలానా దగ్గరకు పో, పలాని మాట మాట్లాడు, పలాంది చేయి, పలాని తప్పు చేయి, పలాని తిరుగు, పలాని తాగు అని దుష్టుడు ఏదైతే చెబుతాడో దానికే లోబడతారో. మండే వ్యక్తి ఎలా ఉంటాడో తెలుసా? అధికారానికి లోబడడు. ఏ అధికారమో? లోకాధికారానికి లోబడడు. లోకాధికారాన్ని నెరవేర్చడు. లోకాధికారాన్ని చేయడు. నీ నోరు ఎప్పుడైనా దేవుని అధికారంలో ఉందా, లేకపోతే దుష్టుడు అధికారంలో ఉందా? దుష్టుడు అధికారంలో ఉన్న వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు. దేవుని అధికారంలో ఉన్న వాళ్ళు అంటే మండేవాళ్ళు దుష్టుడి అధికారానికి లోబడరు. తమ నాలుకను, తమ నోటిని, తమ ఆలోచనలు, తమ క్రియలను జాగ్రత్త చేసుకుంటారు. ఇప్పుడు మన మీద ఎవరి అధికారం ఉన్నదే? దేవుడు అంటా ఉన్నాడు, నీ ప్రవర్తన అంతటి మీద నా అధికారానికి ఒప్పుకో. ఏ విషయంలోనైనా సరే నీ చిత్తం ఏంటి, నీ అధికారం ఏంటి, లేఖ ఏం చెప్పింది చెప్పయ్యా, ఆ అధికారానికి ఒప్పుకో. కానీ సాతానుడి అధికారం మనలో ఏమైనా పని చేస్తా ఉన్నది అంటే ఆ వ్యక్తి పాపం అనే అధికారానికి లోబడుతూ ఉన్నాడు అని అర్థం. సాతానుగాడు యేసుక్రీస్తు వారితో అంటాడు, ఏమని అంటే, నాకు సాగిలపడు ఈ లోక రాజ్యాలన్నీ నీ చేతికి ఇస్తా అంటాడు. భూలోక రాజ్యాలన్నీ
అంటే దేవుణ్ణి సాతానుడు నా అధికారానికి లోబడి అంటా ఉన్నది. మనల్ని కూడా ఆశిస్తాడు. నాకు లోబడితే, నేను చెప్పింది వింటే, ఇదిగో ఇలా ఇది ఇస్తా నీకు, ఇదిగో ఈ అధికారం, ఈ డబ్బు ఇస్తా, ఈ సుఖం ఇస్తా, ఈ సంతోషం ఇస్తా, ఈ ఆనందం నీకు ఉంటుంది, ఈ డబ్బు నీకు ఉంటుంది అని మనల్ని కూడా కొన్ని అధికారాలకు లోబడేటట్లు చేస్తాడు. అలా లోబడ్డవాడే గెహజీ, అలా లోబడ్డవాడే ఇస్కరియోతు యూదా, అలా లోబడ్డవాడే బిలాం. అర్థమైందా? అలా లోబడ్డవాడే ఆకాను. ఎంతమంది లోబడ్డారు తెలుసా దుష్టుడి అధికారానికి? సాతాను గాడు ఏమని ప్రేరేపిస్తాడు? ఆదివారం ఒక్కరోజు వద్దులే మందిరానికే అంటాడు. పనికి పో, డబ్బులు వస్తాయి, అవి నీ అవసరాలకు ఉపయోగించుకోవచ్చు అంటాడు. దేవుడు ఏమంటాడో అనుమతి ఇలా. ఆజ్ఞ అతిక్రమం పాపం. ఎవరి అధికారాన్ని నెరవేర్చుకుంటున్నావు? ఎవరి అధికారాన్ని చేస్తా ఉన్నావు? నువ్వు ఎక్కడ ఉండాలి? ఏ చోట్లో ఉన్నావు? ఎక్కడ తిరుగుతున్నావు? ఎక్కడ పని చేస్తున్నావు? అక్కడ నీకేం పని? నీకెవరిచ్చారు అధికారం? ఏ అధికారానికి లోబడుతున్నావు? ఏ అధికారం చలాయిస్తున్నావు? ప్రార్థన చేయమని దేవుడు చెప్పినాడు. ఆ ప్రార్థన సమయంలో ఆ ప్రార్థన ఎగ్గొట్టి ఆ ప్రార్థనకు దూరంగా వెళ్ళి వాక్యాన్ని చదవకుండా లేఖనాన్ని పక్కన పెట్టి ఎటో తిరుగుతూ ఉంటుంటే ఎవరి అధికారంలో ఉన్నావు? మండే వ్యక్తి ఏం చేస్తాడు? ఈ సమయంలో నేను ప్రార్థన చేయాలంటాడు. మండే వ్యక్తి ఏం చేస్తాడు? ఈ సమయంలో నేను వాక్యం చదవాలంటాడు. మండే వ్యక్తి ఏం చేస్తాడు? నేను దేవుని సన్నిధిలో ఉండాలి, నేను దేవుడు పరిచర్య చేయాలి, నా పని నేను చేసుకోవాలి. ఇంక ఎవరు పడితే వాళ్ళు చెప్పిన మాటలు విని ఆ అధికారానికి లోబడ్డాడు. శిష్యులందరూ కలిసి 12 మంది కూర్చున్నారు మేడగది మీద. యేసుక్రీస్తు వారు రొట్టె విరిచి ఇచ్చే సమయం. ఈ వ్యక్తి రొట్టె తీసుకుని బయటికి వెళ్ళిపోయినంట. ఎందుకో తెలుసా? సాతాను గాడు ఆలోచన బుట్టిచ్చాడంట. ఎక్కడ వద్దులే, పోయి ప్రధాన యాజకుల దగ్గరికి, పెద్దల దగ్గరికి వెళ్ళి ఆయన అప్పగిస్తా, నాకేమిస్తారని అడుగు అని. మనల్ని కూడా అంతే. ప్రార్థన జరుగుతుంటే, క్రమశిక్షణగా ఉంటే, నడుస్తూ ఉంటే దుష్టుడు వాడి అధికారానికి లోబడేటట్లు ఎర్ర వేస్తాడు. ఏదో ఒక ఎర్ర. దానికి లొంగడో మండే వ్యక్తి. ఈ యోహాను దగ్గరికి అధికారులు వచ్చారు. వాళ్ళకి ఏం చెప్తున్నాడో తెలుసా? మీరు ఇప్పటివరకు అన్యాయంగా లంచాలు తీసుకుంటున్నారు, అన్యాయంగా ఒకళ్ళ సొత్తులు ఆశిస్తూ ఉన్నారు, ఒకళ్ళు హింసిస్తూ ఉన్నారు, మీకు వచ్చే జీతాలతోనే మీరు తృప్తి పొందండి అని డేరుగా వాళ్ళకి చెప్పి పంపిస్తా ఉన్నారు. ఎవరికి లొంగడు ఆ వ్యక్తి? ఈ భూమి మీద ఏలియాని తీసుకుపోవటానికి వచ్చిన అగ్ని రథం మొదట అగ్నితో ఉందే, అనగా మనల్ని సూచిస్తా ఉన్నదే. నువ్వు అగ్నిలాగా ఉండాలి అంటే ఏ టైపులో ఉండాలి? డేరు, ప్రాణం ఇయటానికైనా సిద్ధంగా ఉండాలి. తర్వాత ఎలా ఉండాలి? నువ్వు తప్పును ఖండించాలి. నీ మీద ఏ అధికారం నువ్వు చెలాయించడానికి సాతానుడికి అవకాశం ఇవ్వకూడదు. బయటికి వెళ్ళగానే సాతానుడు ఎన్నో చెబుతాడు మనకి, ఇదిగో ఇచ్చేయి అచ్చేయి అని. ఏది? దేవుడు వాక్యానికి విరోధంగా. అప్పుడు మనం ఏం చేస్తాం? వాడు అధికారానికి లోబడుతున్నాం అంటే అర్థం ఏంటి? ఆ విషయంలో ఆరిపోయాం. వాడి అధికారం మనలో ఎవరి మీద చెలాయించబడకూడదు. హల్లెలూయా. ఇది మొదటి పాయింట్లో 3 స్టెప్పులు. అగ్నిలాగా ఒక వ్యక్తి ఉన్నాడు అంటే, అగ్ని జ్వాలగా మండుతున్నాడు అంటే ఈ లక్షణాలు అతనిలో ఉంటాయి. అర్థమైందా? రెండవది అగ్ని గురించి చెప్పా. ఇప్పుడు రథము, దాన్ని లాగే గుర్రాలు. రథం దేనికి సూచనగా ఉన్నది? 2వ రాజుల గ్రంథము 2:11. 2వ రాజుల గ్రంథం 2:12 చదువు. ఎలీషా అది చూచి, నా తండ్రి ఇజ్రాయేల్ వారికి రథమును రౌతులను. ఆ రథం ఎవరంట? ఏలియా. దాన్ని మనకు పోల్చుకోండి, మనం ఎలాంటి వాళ్ళం? ఆ రథం ఏం చేస్తుంది ఇప్పుడు? ఏలియాని పరలోకానికి, భూమి మీద మొదటిగా అగ్నిలాగా ఉండాలి. రెండో, పరలోకానికి రథం ఎట్లాగైతే ఏలియని తీసుకుపోతుండో మనం కూడా కొంతమందిని అలా తీసుకుపోవటానికి సూచనగా ఉన్నది. పరలోకానికి తీసుకుపోతున్నావా, పాతాళానికి తీసుకుపోతున్నావా? ఆలోచించు. అర్థమైందా? నాయనా, ఈ భూమి మీద మొదట నువ్వు అగ్నిగా ఉండాలి, రెండో రథంగా ఉండాలి. రథం పని ఏంటి? రథం లక్షణం ఏంటి?
పరలోకానికి తీసుకుని వెళ్ళిపోతుంది ఏలియాని భక్తులను. మనము కూడా క్రీస్తును ఈ లోకమనే అగ్ని, క్రీస్తు కొరకు ఈ లోకమనే అగ్నిలో ఉన్న ఎంతో మందిని లాగి రథంగా ఉండి పరలోకానికి చేర్చాలి. ఒక వాహనంలాగా ఉండాలి. ఎంతమందిని లాగుతున్నావు? ఎంత ఓపిక ఉన్నదే చెప్పు, ఆలోచించు. ఎంతమందిని చేర్చావు ఇప్పటికి పరలోకానికి? ఎంతమంది రక్షించావు? ఎంతమంది రక్షించటంలో ఒక రథంలాగా ఉన్నావు, వాహనంలాగా ఉన్నావు? ఆలోచించుకో. మందిరానికి వచ్చే సంవత్సరాలు అయింది. ఒక్క ఆత్మనైనా రక్షించగలిగావా? ఒక్క ఆత్మైనా నీ ద్వారా పరలోకానికి వెళ్తుందా? ఆ రథంగా ఉన్నవా? ఆ వాహనంగా ఉన్నవా? అలాగ వాడుకుంటున్నా దేవుడు? అలా పిలుస్తున్నాడా దేవుడు? ఎప్పుడు మన పనులు మనయే, మన తిండి మనదే, మన జాబు మనదే, మన అప్పులు మనయే, మన రోగాలు మనయే, మన పనులే మనయే. అందరూ వాళ్ళ వాళ్ళ పనులే చూసుకుంటారు. మరి యేసుక్రీస్తు వారు నువ్వు రథం అంటున్నాడుగా మనల్ని. అంటే ఆ రథంలో ఏ వేసుకున్నాం మనం? డబ్బు, జాబు, పని, అన్నీ. వీటితో ఎడసకపోతావా పరలోకానికి? చెప్పు. నీ ఇంటి వాళ్ళకి ఒక రథంగా ఉన్నావా? ఆ రథంలో వాళ్ళు పరలోక రాజ్యానికి వెళ్తా ఉన్నారా? వాళ్ళకి వాక్యం బోధిస్తున్నావా? రక్షణ మార్గంలో నడిపిస్తా ఉన్నావా? వాళ్ళు చచ్చిపోతే ఎక్కడికి పోతారు ఒక్కసారి ఆలోచించు. పాతాళానికి ఏడ్చకపోయే రథాలు కాదు మనం, పరలోకానికి చేర్చే రథాలు మనం. అందుకే అంటాడు. ఎందుకు అంటున్నాడు తెలుసా ఎలీషా? నువ్వు ఉండబట్టే మన ప్రజలు రక్షించబడుతున్నారు. నువ్వు ఉండబట్టే శత్రు గడగడ వణుకుతున్నాడు, అద్భుతాలు జరుగుతున్నాయి, దేవుని ప్రజలు కాపాడబడుతున్నారు. నువ్వు లేకపోతే ఎట్ట నా తండ్రి, ఇలా తండ్రి, ఇజ్రాయేల్ వారికి రథమును రౌతును నీవే. మనం ఎవరో ఇప్పుడు? రథమా? రథాలవేనా మనం? ఆ రథం అయితే రథం మీద ఎంతమందిని ఎక్కించుకుపోయి నువ్వు చెప్పు. చెప్పరేంది? చెప్పరు అమ్మా. రథం మీద ఎక్కించుకోపోయినావా, లేకపోతే బైక్ మీద, సైకిల్ మీద బ్రాంచ్ షాప్కి తీసుకుపోయినా? అరే రథం మీద పరలోకానికి తీసుకురా అని దేవుడు మళ్ళీ పుట్టించుకొని నువ్వు నాకు ఎలాంటి వాడు అని దేవుడు చెబుతా ఉంటే బాగా జాగ్రత్తగా మాట్లాడి ప్రేమగా మాట్లాడేమో టీవీలు చూడటానికి తీసుకుపోతావు, ముచ్చట్లకు తీసుకుపోతావు, ఆటలకు తీసుకుపోతావు, డ్యాన్స్ ప్రోగ్రాంలకు తీసుకుపోతావు, గొడవ అవుతుంది గొడవ ఆడదామనే తీసుకుపోతావు. ఎటు తీసుకుపోతున్నావు? పెద్దోళ్ళు దగ్గరుండి పిల్లలు డ్యాన్స్ ప్రోగ్రాంకి తీసుకుపోతున్నారు. పరలోకానికి తీసుకుపోయా నువ్వు రథానివయ్యా అంటే రథం పక్కనేమో రథం, అసలు రథమే గుర్తు రావటల్లా. ఏం చేస్తున్నావు మనకే అర్థం కావటల్లా. ఏలియాని తీసుకుపోవటానికి ఈ భూమి మీదకి వచ్చిందే పరలోకం నుంచి రథం. ఆ రథం నువ్వే అంటున్నాడు దేవుడు. ఆ రథాన్ని చూసి అబ్బో ఏం అద్భుతం అంటున్నావా? ఆ రథంలాగా నువ్వు ఉండాలంటున్నాడు దేవుడు మనల్ని. పరలోకానికి చేర్చేవారిగా ఉండాలి. నీ కుటుంబం అంతా రక్షించబడ్డదా? వాళ్ళందరూ అక్కడ దేశపడటానికి రథంలాగా ఉన్నావా? నువ్వు అంత ప్రయాస పడతా ఉన్నావా? అంత భారం మోయగలవా? అంత ప్రార్థన చేయగలవా? అంత భరింపగలవా? ఆ శక్తి నీకున్నదా? మరొక వ్యక్తిని లాగాలి అంటే, మోయాలి అంటే భారం భరించాలిగా, అందుకు ప్రార్థన చేయాలిగా, అందుకు కన్నీరు కార్చాలిగా, అందుకు ఉపవాసాలు ఉండాలిగా, అందుకు ప్రయాస పడాలిగా. రథం ఎక్కి కూర్చుంటే భారం భరించాలి కదా. మరి ఆ రథంలాగా ఉన్న వ్యక్తి భారం భరించేవాడిగా ఉంటాడు. చెప్పు. మనం అంట రథాలం అంట. ఈ రథం నువ్వే. ఈ సంఘంలోకి ఎంతమందిని తెచ్చావు? ఎంతమందిని లాగి నువ్వు బయటికి? చెప్పు. దేవుడు ప్రాణం ఇచ్చింది అక్కడికి చేర్చటం. ఒక్క ఆత్మ మన వల్ల నశించినా లెక్కడుగుతుడు. నిన్ను రథం, నీ పని పరలోకానికి చేర్చటం అన్న. నీవు ఏం చేసావు? దాన్ని పాతాళానికి తీసుకుపోతున్నావా? అంటే ఎవరి కింద నువ్వు పని చేస్తూ ఉన్నావు? ఒకసారి ఆలోచించు. తల్లిదండ్రులే ఫ్యాషన్ అలవాటు చేస్తూ ఉన్నారు పిల్లలకి. తల్లిదండ్రులే మేకప్లు అలవాటు చేస్తున్నారు. తల్లిదండ్రులే తిప్పుతా ఉన్నారు. తల్లిదండ్రులే పర్మిషన్ ఇస్తూ ఉన్నారు. ఏ రథం నువ్వు ఎక్కడికి తీసుకుపోతున్నావు? ఎక్కడికి లాక్కొని వెళ్తున్నావు నువ్వు? నీకు అర్థం అవుతుందా? నీ యవన జీవితాన్ని, నీ కుటుంబాల యవనస్తుల జీవితాన్ని ఎటు తీసుకుపోతున్నావు నువ్వు? రథంలాగా వర్ణ అటు తీసుకుపో. పరలోకం గురించి చెప్పు, అక్కడ టెక్నాలజీ గురించి చెప్పు, అక్కడ ప్రత్యేకతల గురించి చెప్పు, అక్కడికి పోవటానికి ఏం చేయాలో చెప్పు, పరిశుద్ధత గురించి బోధించు, జాగ్రత్తలు చెప్పు, ఎవరైనా ఎలా కాపాడుకోవాలో వాళ్ళకి వాక్యంలో వివరించి చెప్పు. అలా ఎవరు ఉన్నారో వాక్యానికి జ్ఞానం నేర్పు. ఆ జ్ఞానం నేర్పు.
ఎంతసేపటికి మా అమ్మాయి హీరో లెక్క ఉంది కదా ఈ డ్రెస్సులో అని ఏమంటుంది. ఏమకే ఇన్ని కోరికలు ఇన్ని ఆశలు ఉంటే వాళ్ళకి ఎట్టుండాలా? తెలియకపోతే వాళ్ళు ఇష్టం వచ్చింది చేస్తారు అవనొస్తుడు. విచిత్రం ఏంటంటే రీల్స్లో తల్లిదండ్రులు పెద్దోళ్ళు కూడా డ్యాన్స్ చేస్తున్నారు వాళ్ళ పిల్లలతో పాటు. ఇలాంటి వాళ్ళు ఉంటే పాడుగాక ఏమవుతుంది? పరలోకానికి నువ్వు చేర్చే రథము నాయన. ఆ పరలోకం గురించి నువ్వు తెలుసుకో. ఆ పరలోక ప్రత్యేకత నువ్వు కలిగి ఉండు. అది అందరికీ బోధించు, చెప్పు. ఈ రాజ్యం చూసావు ఎట్లా ఉందో, ఇదెందుకు ఎండ, మంచు, వర్షం, అప్పులు, రోగము, సమస్యలు, పాపము, ఈ పోరాటం కాదు నాయన. దీనిలో జయించి అక్కడికి వెళదాం. అక్కడ పరిమితి కాలం లేదు, యుగాలు, సూర్యుడు లేడు, చంద్రుడు లేడు, నిత్య ఆనందము, టెక్నాలజీ అన్ని అనుభవించటానికి అక్కడికి వెళదామని బోధించి వాళ్ళని ప్రేరేపించి దేవుని సన్నిధికి నడిపించి రక్షించేదాకా జాగ్రత్త చేసి పరలోకానికి తీసుకుపోయి ఒక రథంగా ఉండాలి మనం, ఒక వాహనంలాగా ఉండాలి మనం. అందుకు మరి ప్రయాసపడాలా లేదా? దేవుని పరిచర్యలో పరలోకానికి ఆత్మలో చేర్చేటట్లుగా ఆ గొప్పతనం, ఆ ప్రత్యేకతల కోసం దేవుడు ప్రాణం పెట్టాడే, అది చెప్పి వాళ్ళని లాక్కొని వెళ్ళే ఒక రథాలుగా మనం ఉండాలి. హల్లెలూయా. ఎన్ని పాయింట్లు చెప్పా? 2 పాయింట్లు అయిపోయినాయి. ఇక చివరిగా 3వ పాయింట్ ఒక్కడ చెబితే అయిపోద్ది. 3వదిగా ఆ రథం ఎలా ఉందంట? ఆ రథానికి ఏమున్నాయి? 2 రాజులు 2:11. ఆ రథానికి ఏమున్నాయి? గుర్రములు. గుర్రముల గురించి కూడా చెప్పుకోవాలి మనం. గుర్రాలకున్న ప్రత్యేకత ఏంటో తెలుసా? వేగం ఒకటి. గుర్రం నిలబడే నిద్రపోద్ది. ఎప్పుడన్నా గమనించండి. నిలబడి నిద్రపోయిన కండరాలు పని చేస్తూ ఉంటాయి దానికి. ఎప్పుడన్నా గమనించండి, ఎవరన్నా లేదా తెలుసుకోండి. గుర్రం ఎప్పుడు మనం నిలబడి నిద్రపోతామా? నిద్ర వచ్చిందంటే కొమ్ములు తిరిగిన వ్యక్తి అయినా కూలబడతాడు. గుర్రం అట్ట కాదు, నిలబడుద్ది, నిద్రపోద్ది, కండరాలు పని చేస్తాయి, యజమానుడు వచ్చి పాడిన వెంటనే పోద్ది. ఇది దేనికి సూచన తెలుసా? మెళకువకు సూచన. దేవుడు చెప్పిన లేఖనాలు నెరవేరుతున్నాయి, అంత్య దినాలు దగ్గర పడుతున్నాయి, కరువులు వస్తున్నాయి, భూకంపాలు వస్తున్నాయి, వింత వింత రోగాలు వస్తున్నాయి, తెగుళ్ళు వస్తున్నాయి. పరలోక దేవుడు అక్కడ సిద్ధంగా ఉంది, దగ్గరలోనే ఉందని మెళకువ కలిగి ఉండాలి మనం. ఏ మెళుకు ఉంది మనలో? ఎంత మెళుకు ఉంది మనలో? మెళుకు కలిగిన వాడు ఎలా ఉంటాడో? ఎప్పటికప్పుడు తను పరిశుద్ధపరుచుకుంటాడు, ఎప్పటికప్పుడు ప్రార్థన చేస్తాడు, ఎప్పటికప్పుడు లోపాలు ఏమన్నా సరి చేసుకుంటాడో, ఎప్పటికప్పుడు చుట్టుపక్కల ఈ దేవుడు రాకడ సూచనలు ఏమొస్తున్నాయి అని గమనిస్తాడు. ఆయన వాకిడి దగ్గర ఉన్నాడు, నేను జాగ్రత్తగా ఉండాలి అని జాగ్రత్త పడతాడు. మెళకువకు సూచన గుర్రం అంటే. ఎంత మెళుకు మనకుంది చెప్పు. ఇప్పటికీ కనీసం 2 సార్లు 3 సార్లు బైబిల్ చదవలేదంటే మనం ఎంత సిద్ధమై ఎంత మెళుకుతో ఉన్నాం ఆలోచించు. ఎందుకు మెళుకుతో ఉండాలి? నిద్ర మంపులుగా ఉంటే దేవుడు ఇప్పుడు వచ్చి ఇక రాండే అన్నాడు అనుకో, లోపాలు అంతే ఉంటాయి, బలహీనతలు అంతే ఉంటాయి. మెళుకు కలిగిన వాడు అమ్మో ఇంకా గంటకు వస్తున్నాం, నాలో ఈ పొరపాట్లు ఉన్నాయా క్షమించు, నాలో ఈ తప్పులు ఉన్నాయా క్షమించు, నేను ఇంకా బాప్తిజం తీసుకోలేదయా బాప్తిజం తీసుకోవటం. ఎప్పటికప్పుడు సిద్ధపడి ఉంటాడు. మెళకువగలిగిన జీవితం అది. మెళకువ లేనివాడు నిద్రామత్తుతో ఉంటాడు కనుక ఆ ఇంటికి దొంగ కన్నం వేస్తాడు, అంటే ఆత్మీయ జీవితాన్ని కొట్టేస్తాడు. మెళకువ లేనివాడు ఎవరన్నా చెప్పినా పోతాడు. ఎందుకంటే ఏముందిలే, బుద్ధి లేని కన్యలో చేసింది అదే. బుద్ధి లేని కన్యలో, బుద్ధి కలిగిన కన్యలో. వీళ్ళేమో దీపం అలాగనే వెలిగించుకునేటట్లుగా నూనెను కాపాడుకున్నారు, పరిశుద్ధతని. మధ్యరాత్రి వేళ పెళ్లి కుమారుడు ఇక రాండి అన్నాడు, వీళ్ళేమో వచ్చారు, తలుపు తీయబడ్డది. బుద్ధి లేని వాళ్ళు ఏం చేశారో తెలుసా? లోకంలో తినటం, త్రాగటం, ఎంజాయ్ చేయటం చేస్తూ ఉన్నారు వాళ్ళు. పరిశుద్ధత లేదు, ఆరిపోయింది దీపం. వచ్చి అయ్యా తలుపుది, వాళ్ళు వచ్చేసరికి తలుపేయబడి తలుపుది అంటే పోయి పరిశుద్ధతను సంపాదించుకుని రాపోండి అన్న. జాగ్రత్త. ఈ భూమి మీద ఎంతటి అధికారైన ఉద్యోగస్తుడైనా నెలకి ₹1,00,000 సంపాదించే వ్యక్తి అయినా మెళుకువ కలిగి ఉండాలి ఎప్పుడు కూడా. అంటే దేవుడు రాకడకి సిద్ధపడి ఉండాలి. ఎన్ని సూచనలు జరుగుతున్నాయో తెలుసా? రాకడ సూచనలు చాలా జరుగుతున్నాయి కళ్ళ ముందు.
అబద్ధ బోధకులు సంచరిస్తున్నారు, అబద్ధ బోధకులు తిరుగుతూ ఉన్నారు. అబద్ధ బోధకులను పసిగట్టాలా, వాక్యాలు అంత పరిపూర్ణత రావాలా, అంత పట్టు ఉండాలా, అంత సబ్జెక్టు తెలియాలా, మెళుకు కలిగి ఉండాలా. ఎవరు ఏది చెప్పినా మనం నమ్మకూడదు. ఎవరు పడితే వాళ్ళు వచ్చి తెల్లబట్టలు వేసుకున్నామా చిన్న ప్రార్థన చేస్తా అంటే ఇంట్లోకి రమ్మనేరు. పల్లెటూరులు అంతే, తెల్లబట్టలు వేసుకున్నాడు, ఏసు నిన్ను రక్షించును గాక అన్నాడు అనుకో, ఇంటికి రా. అలా అనొచ్చా? ఎవరిచ్చారు ఈ అధికారం? నీకేం తెలీదు. ఒక అద్భుతం జరిగిందని వెళుతున్నావు. అవి వరాలు. వరానికి సేవకి సంబంధం లేదు. సేవ అంటే దేవుడు ఇవ్వాలి అధికారాన్ని, దేవుడు ఇవ్వాలి అధికారాన్ని. ఇదిగో ఆయన కొండ మీదకి వెళ్ళి తనకిష్టమైన వారిని పిలిచాడంట, తనకిష్టమైన వాళ్ళని పిలిచాడంట. లేఖనం ఎక్కడుందో చూడు. ఆయన తనకిష్టమైన వారిని పిలిచాడో. మత్తయి సువార్తలో ఉంటుంది అనుకుంటా, 10వ అధ్యాయంలోను. మత్తయి సువార్త ఎక్కడ? 10:1 మత్తయి సువార్త. ఆయన తన 12 మంది శిష్యులను పిలిచి, చూసుకో, పిలిచి, దేవుడు పిలవాల, పిలిచి అధికారం ఇస్తుండవు ఈ చేయండి అని. అంటే నేను ఏమంటున్నా అంటే, మెళుకోగలిగిన వ్యక్తి ప్రతి ఆత్మని నమ్మడో, పరిశీలిస్తాడు ఆ ఆత్మలో దేవునియా కాదా అని. వాక్యంలో ఒక క్రమం ఉంటుంది, అపోస్తుల బోధకు ఒక క్రమం ఉంటుంది, అది వేరు. అందుకే మెళుకువ కలిగి ఉండండి. నీకేడ ఎంత పరిచయం ఉంది? మెళుకు ఉందా? ఒకరోజు కొన్నిసార్లు పరిచయం కూడా మర్చిపోతుండే. నీకు భారం ఏముంది పరిచయలో? నువ్వు మెళుకు ఉందా నీకు? నీకేం అప్పగిచ్చాడు దేవుడు? అసలు ఏ బాధ్యతలు అప్పగిచ్చాడు దేవుడు నీకు? ఆ మెళుకు ఉందా నీకు? నీకు అప్పగిచ్చిన బాధ్యతలు చేసే అంత మెళుకు ఉందా? ఆలోచన ఉందా? శిష్యులకు చెప్తా ఉన్నాడు, పిలిచి చెప్తా ఉన్నాడు, ఈ చేయండి అని వాళ్ళని పంపించాడు అధికారం ఇచ్చి. ఇచ్చిన పని, చేయాల్సిన పని నాది కాదు, దేవుడిది. ఊడి చీపురు పెట్టుకుని ఊడిసేది వచ్చినా ధన్యులమే. నేను చెబుతున్నా, ఊడిసే పని, బాత్రూమ్ కడిగే పని వచ్చినా ధన్యులమే. ప్రభు పని అంత గొప్పది. హల్లెలూయా, అంత గొప్పది ప్రభు పని. గుర్రం, ఆ రథానికి ఉన్న గుర్రాలు దేనికి సూచనగా ఉన్నాయంటే మెళకువా. మన ఎదురు ఒక వ్యక్తి ఉంటే, లోకసారంగా ఉంటే, వామ్మో ఇంకా సేపటికి ఉంటాడో ఉండడో, మరి చచ్చిపోతే దేవుడికి లెక్క అప్పచెప్పాలి, ఇప్పుడే అవకాశం ఉంది కాబట్టి సువార్త ప్రకటిద్దాం, ఇప్పుడే ఆ వ్యక్తిని రక్షించే ప్రయత్నం చేద్దాం, రేపు దేవుడు లెక్క అడిగితే నేను సమాధానం చెప్పుకోగలుగుతాను. మెళకువా. ఎక్కడికి పోతే అక్కడ దానిలో మునిగిపోవటం కాదు. భూలోకం యెహోవా సన్నిధిని చెడిపోతే ఒక్క వ్యక్తి మెళకువ కలిగి ఉన్నాడు, ఒక్క వ్యక్తి. ఆ వ్యక్తితో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు, నీ కోసం, నీ ఇంటి వారి కోసం వాడన సిద్ధపరచుకో అంటే. ఎంత మెళుకు ఉంది ఆయనకి, ఎంత మెళుకు ఉంది. ప్రతి ఇంటిలో అలా ఉండాలి. ప్రతి యవ్వనస్తుడు అంత మెళుకు కలిగి ఉండాలి. ఇతరులు నిన్ను ఆకర్షించవచ్చు, ఇతరులు నిన్ను ప్రేమించవచ్చు, ఇతరులు నిన్ను తప్పుదారిలో నడిపియాలని చూడవచ్చు. అది నిన్ను పాడు చేయటానికి నీకు ఆ మెళుకు ఉండాలి, నిన్ను గాయపరచటానికి ఇది అని. ఈ ఆలోచనతో మనం నడుస్తూ ఉంటుంటే మనం రక్షించబడతాం, మన ఇంట్లో వాళ్ళు రక్షించబడతారు. నువ్వు ఎవరినైతే దేవుని సన్నిధికి, పరలోకానికి చేర్చాలనుకున్నా వాళ్ళని చేరుస్తావు. మెళుకు ఏది మరి చెప్పు? నిద్రామంతులుగా ఉంటామా? సోమరులుగా ఉంటామా? నాకేం పట్టదో అనేటట్లు ఉంటామా? ఎవరో సంఘానికి కొంతమంది వస్తారు, కొంతమంది రారు. మెళుకు కలిగిన వాళ్ళు ఏం చేయాలి? వాళ్ళు ఎందుకు రాలేదు? వాళ్ళ సమస్య ఏమైనా ఉందా? అడగటం, ప్రార్థన చేయటం, పలకరించుకోవటం, ఇంకా పరిచర్య ఏముంది? మెళకువ పరిచర్యలో, ప్రార్థనలో, ఆత్మీయ సహవాసంలో. అపోస్తులు బోధించేటప్పుడు ప్రతిరోజు వాళ్ళు పనులు చేసుకుని సాయంత్రం దేవుడి దేవాలయానికి వచ్చి ఇంటింటి తిరుగుతూ అందరిని పలకరించి సువార్త ప్రకటించి అంత మెళుకోగలిగి ఉన్నారు. ఆమెనంటే ఇంక నాకు కనపడరు మీరు. ఈ మూడిటికి సూచనగా ఉన్నది ఈ భూమి మీదకి వచ్చిన అగ్నిరథం. హల్లెలూయా. ఎలా ఉన్నాం మనం ఒక్కసారి ఆలోచించు. ఎంత మెళుకు ఉంది చెప్పు? ఒక రోజుకి 3 పూట్ల ఆహారం తినకపోతే బలహీన పడతావు. మరి నువ్వు ప్రార్థన చేయకపోతే నీ ఆత్మ బలహీన పడుద్దా? నీకు మెళుకు ఉందా చెప్పు? నీ ఆత్మకి సరైన ఆహారం, నీ శరీరానికి సరైన ఆహారం తింటున్నావు, మరి నీ ఆత్మకి బలానికి కావాల్సిన వాక్యము నీకు లేకపోతే, ప్రార్థన లేకపోతే నీ ఆత్మ ఎలా బలంగా ఉంటుంది?
ఆత్మీయ జీవితంలో వాక్యం ఎంత నేర్చుకున్నావో నీ మెళుకు అక్కడ బయటపడుద్ది. వాక్యం ఎంత నేర్చుకున్నావో నీకు క్రియలు అలా బయటపడతాయి. ఆ వాక్యానుసారంగా నువ్వు నడిస్తే, నీ పిల్లలకు బోధిస్తే ఎక్కడ మలినం అయిపోరు, ఎక్కడ పాపం అంటించుకోరు, ఎక్కడ అపవిత్రంగా ఉండరు. ఎందుకంటే ఎవరు మోసం చెప్పినా వీళ్ళకి ఆల్రెడీ అర్థమైపోద్ది. వాక్యం ఎడజేతి వీళ్ళు ఎడజేతున్నారు, మెళ్ళక్కువా. ఈరోజు ప్రార్థన చేయలేదు, అమ్మో సాతానుగాడు నన్ను పట్టుకుంటాడు, బలం తగ్గితే పట్టుకుంటాడు మరోడు, నేను ప్రార్థన చేయాలి అర్జెంటుగా. ఇది మెళుకు కలిగిన వ్యక్తి చేసేది. కానీ వాళ్ళు ఎవరో పిలిచారు, వీళ్ళు ఎవరో పిలిచారని నిర్లక్ష్యం వహించి పోతాను అంటే అర్థం ఏంటో తెలుసా? మెళకువ లేదు. రాను 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 చిన్నగా ప్రార్థనకు దూరంగా నెట్టేస్తాడు. ఇక ప్రార్థన చేయాలన్న మనసే రాకుండా చేస్తాడు. ఇక చేయబుద్ధిగా అట్లా చేద్దాంలే అంట. అదే మెళుకు కలిగినోడు భయం వేస్తుంది, అమ్మో ప్రార్థన చేయాలి. హల్లెలూయా. కాబట్టి అగ్ని ఈ భూమి మీద ఎలా ఉండాలో తెలుసా? మనం అగ్ని జ్వాల 3 పాయింట్లు చెప్పే దానిలో. రథము పరలోకానికి తీసుకెళ్ళాల, భరించి ఆత్మను రక్షించి. గుర్రము మెళ్ళక్కువా, నాకెందుకులే పరిచర్యతో, నాకెందుకులే వీటితో, అసలు నేను ఎందుకు చెప్పాల్సి వార్త, నీ పని, నీ జాబు, నీ డబ్బు, నీ సుఖం, అది మెళుకోలేని జీవితం. మెళక్కువా అలా కలిగి ఉన్నప్పుడు మనం కూడా ఆ రథంలాగా ఉన్నాము. ఆ రథం ఏలియాని తీసుకుపోయేటట్లున్నాము అని అర్థం. ఆ వ్యక్తే దేవుడికి సేవకుడిగా, దేవుడికి పరిచయం చేసేవాడిగా, అగ్ని రథం గుర్రాలాగా ఉంటాడు దేవుడి దృష్టికి. అలాంటి వాళ్ళగా ఉండాలని ఈ భూమి మీదకి ఆ రథాన్ని పంపించి ఏలియాని తీసుకుపోతా ఆ పాయింట్లు మనకు వివరిస్తున్నాడు ఆయన. నువ్వు ఎలా ఉన్నావు? గుర్రంలాగా ఉన్నావా? రథంలాగా ఉన్నావా? వాక్య విని వెళ్ళిపోవటం కాదు, నీ అంతటి నువ్వు మెళకువ తీసుకో. బాప్తిసాలు తీసుకున్నారు, బల్లలో చేయబోతున్నారు. ఒక్కసారి ఆలోచించుకో, నీవు దేవునికి నమ్మకంగా ఉండి చేయేస్తున్నావా? నేను చెప్తున్నా, దేవునికి నమ్మకంగా ఉండి చేయేస్తా. దేవుడి దగ్గర దేవుడి సొమ్ము దొంగిలించుకుంటా నువ్వు చేయేస్తే నీకు నువ్వు ఎట దీవించబడతావు? చెప్పు. నాకు కలిసి రావట్లేదన్నా, నాకు అన్ని సమస్యలు అంటే నువ్వేం చేస్తున్నావు? నువ్వు చేసేది ఒకటి, ఎట్టిస్తుడు ఆయన. నువ్వు మెళుకు ఉందా నీకు? శుద్ధి చేసుకొని చెయ్యి. శుద్ధి చేసుకొని శనివారం ప్రార్థనకు రావాలి. అసలు శుద్ధి చేసుకోవటానికి శుద్ధి చేసుకొని పవిత్రంగా జాగ్రత్తగా చెయ్యి. ఏదో ఆషామాష కాదు. బల్లంటే క్రీస్తులో మరణంలోకి అడుగు పెట్టామని చెప్పే వీళ్ళకి. క్రీస్తు బాప్తిజం అంటే క్రీస్తు మరణంలోకి అడుగు పెట్టాం. క్రీస్తు పాప పురుషుడిగా చచ్చిపోయాడు, మనం పాప పురుషులుగా చచ్చిపోయాను. ఇప్పుడు లేచిన వ్యక్తి దేవుని బిడ్డ, అంటే దేవుని కోసం బ్రతికేవాడు. ఆయన ఏ చెబితే అది వినేవాడు. ఆయన ఒకరు చెబుతుంటే మనం ఒకరు చేసుకుంటా, మన ఇష్టం నెరవేర్చుకుంటా, అందులో చేయి వేసి నేను పరిశుద్ధున్నే, నేను వాక్యాన్ని పాటిస్తున్నా, ఏంటి సమస్యలు అంటే నువ్వు మెళుకు కలిగి ఉన్నావా? వాక్యంలో అది కలిగి ఉండి జాగ్రత్త పడి తీర్మానం తీసుకో. ఈ కొద్ది మాటలు దేవుడు మన హృదయంలో నీరుగట్టి ఫలింపచేయునుగాక. అందరికీ వందనములు. ఖడ్గం మినిస్ట్రీ వీడియోలకు సంబంధించిన బుక్కు ప్రింట్ అయి సిద్ధముగా ఉన్నది. మొదటి బుక్కు ఈ కనిపించే 30 అంశాల మీద ఉన్నది. కావలసిన వారు ఈ నెంబర్కు కాల్ చేసి ఆర్డర్ చేసుకొనగలరు. బైబిలులోని ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు ఉన్న 1126 కఠిన పదాలు రిఫరెన్స్తో సహా వాటి అర్థాలు గల బుక్కు కావలసిన వారు క్రింది నెంబర్లకు కాల్ చేయండి. ఖడ్గం మినిస్ట్రీ అనే ఈ ఛానల్ని వీక్షిస్తున్న మీ అందరికీ మా వందనములు. ఈ ఛానల్లో బైబిల్కి సంబంధించి ప్రతి కఠినమైన పదాలకు అర్థాలు వస్తాయి. కాబట్టి ఈ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి.